హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు గంజిపిండి చేద్దామని, అంటే మా తెలంగాణలో గంజిపిండి అని అంటారు, మరి ఆంధ్ర సైడు ఏమంటారో అంత ఐడియా లేదు, గుర్తుకు లేదు నాకు. అయితే ఒక గ్లాసుడు బియ్యం పిండి అయితే తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, వేయించిన పల్లీలు, నువ్వులు ఇవి వేసుకొని బాగా కలిపానండి. అంటే శనగపప్పు కూడా వేస్తారు బాగా కలిపి, కానీ నేను వేయలేదు. వాము కొద్దిగా ఇలా నలిపి వేసాను. ఉప్పు కొద్దిగా ఒక చిటికెడు పసుపు అది వేసి బాగా కలిపానండి. కొత్తిమీర కూడా వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఉల్లిగడ్డలు వేసాను. వేసాను, వేసి ఇవన్నీ కలిపి ఇవన్నీ బాగా ఇలా అయితే మిక్స్ అయ్యేలాగా, బాగా అంటే పిండిలో బాగా కలిసేలాగా కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా కలిపాను. తర్వాత కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని ఒక పెనం పైన ఇలా అయితే చేశానండి. మామూలుగా నా చిన్నప్పుడైతే గంజిపిండి అంటే గంజి చుట్టూతా పెట్టేవాళ్ళు, కానీ నేనైతే ఇలా చేశాను. ఇందులో ఇలా ఒత్తుకొని మధ్యలో రంధ్రాలు చేసి ఆ రంధ్రాలలో ఆయిల్ అయితే వేసాను. లాస్ట్కి ఇలా వచ్చింది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేనైతే ఇలా ఒక పెంకులాగా ఉంటుంది, దానికి పెట్టుకొని ఇలా అయితే ఒత్తుకొని ఇందులో కొన్ని చిన్న రంధ్రాలు పెట్టి ఇందులో అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఇలా మళ్ళీ తిప్పుకున్నాను, రెండు సైడ్లు కాలాలని ఇలా తిప్పుకున్నానండి. గరిటెతో తిప్పుతుంటే అది ఎక్కడ కట్ అయిపోతుందోనని ఇంకా మళ్ళీ ఒక ప్లేట్లో వేసి ఇలా వేసానండి. వేసి మళ్ళీ కూడా వెనక సైడ్ కూడా ఇలా ఆయిల్ అయితే వేసాను. ఇలా ఆయిల్ అయితే వేసుకొని రెండు సైడ్లు కూడా ఇలా మంచిగా కాలేలాగా ఇలా తిప్పుకున్నానండి. ఇలా అయితే తిప్పుకొని రెండు వైపులా కూడా మంచిగా కాలేలాగా తిప్పుకున్నానండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ఓకే అండి, బాయ్ అండి. నేను చేసిన ఇది గంజిపిండి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చుతుందో లేదో చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనండి.